హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లో మేఘ విస్ఫోటాల దెబ్బకు డజన్ల మంది చనిపోయారు. అయితే ఆ తర్వాత దృశ్యాలు మాత్రం కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇంతకు అక్కడ బురద బండరాళ్లను క్లియర్ చేశారా? గ్రామాలు ఎలా ఉన్నాయి? జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్ చషోటి ప్రాంతంలో సంభవించిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదల వల్ల భారీ ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సర్వీసులు, సిఐఎస్ఎఫ్, సైన్యం ఇలా అనేక విభాగాలు సహాయక చర్యల్లో తలమునకలయ్యాయి. వరదల్లో ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోవడంతో సహాయ శిబిరాల్లో తలదాల్చుకోవాల్సి వస్తోంది. కార్లైతే గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. గ్రామాల్లో బురద మేటలు వేసింది. తమకు సాయం చేయాలంటూ జమ్మూ కశ్మీర్ వాసులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆకస్మిక వరదల నష్టం ఇంత దారుణంగా ఉంటుందా అని ఆ దృశ్యాలు కెమెరాకు చిక్కాకే తెలిసిందే. ఒక్కసారిగా పోటెత్తిన వరద ఉధృతిలో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి హాహాకారాలు చేస్తూ పరుగులెత్తారు. విహారయాత్రలకు వెళ్లిన వారిలో చాలా మంది జాడ తెలియడం లేదు. ఈ శిథిలాలు బండరాళ్ల కింద ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి. ఆకస్మిక వరదల కారణంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ ఇదే పరిస్థితి. చాలా మంది వరద నీటిలో కొట్టుకుపోగా అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఎంత నష్టం జరిగిందో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి. పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ దాదాపు 100 మంది మృతి చెందారు. ఆక్రమిత కశ్మీర్లోని సుందర నీలం లోయలో దాదాపు 600 మంది పర్యాటకులను రక్షించారు. ఇప్పటికీ 100 మంది పర్యాటకుల జాడ తెలియడం లేదు. హిమాచల్ ప్రదేశ్ మళ్లీ వానలతో అతలాకుతలమైంది. ఇటీవలి మండి జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. చండీగఢ్ మనాలి జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను పూర్తిగా ఆపేసింది. కొన్ని చోట్ల రోడ్లు పూర్తిగా కూలిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచూ వర్షాలు కురుస్తుండటంతో రోడ్లను సైతం పునరుద్ధరించలేని దుస్థితి నెలకొంది. చాలా గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. మేఘ విస్ఫోటనాల వల్ల హిమాచల్ ప్రదేశ్కు వేల కోట్ల నష్టం వాటిల్లింది. విద్యుత్, నీటి సరఫరా వంటి ప్రాథమిక సదుపాయాలను పునరుద్ధరించడం కూడా తలకు మించిన భారంగా మారింది. राहत बचाव करे आपको देख रहा है, यहाँ पर काफ़ी कुछ क्लियर कर दिया गया. यहाँ पर आपने देखा कि बड़े बड़े बोल्डर्स थे, वो ग्रीस की मदद से कद ब्लास्ट किए गए. बोल्डर्स को तोड़ा जा रहा, रोक ब्रेकर लगा हुआ, उसके नीचे क्योंकि लग सकता है कुछ बॉडीज हो तो उनका किया जा रहा. उसके अलावा आप देख रहे हैं यहाँ पर पावर सप्लाई रिस्टोर कर दी गई है, वाटर सप्लाई रिस्टोर कर दी गई है और ब्रिज देख रहे हैं आर्मी की मदद से यहाँ पे लगाया जा रहा, जो कि जिससे कि आने जाने वाले लोगों के लिए जो है वो सुविधा हो जाए. जितने भी मचेल में यात्री जो थे स्टैंडर्ड थे उनको कल के डेट तक सभी को यहाँ से सेफली निकाल दिया गया है और सब उनकी प्रॉपरली व्यवस्था की गई है. Was the first to respond. We immediately mobilized our relief columns and reached the location in quick time. They are working in close coordination and synergy, shoulder to shoulder, with civil administration and other security agencies. The Indian Army so far rescued several people alive, evacuated more than 100 people. They have provided essential medicines and first aid to the injured people and successfully evacuated several stranded people to safe location. We have also provided basic facilities like food and water to the affected people. Overall, the situation has improved drastically since yesterday. The Indian Army has initiated its efforts to induct and establish a foot bridge across the Nala to facilitate move. And also earth moving equipments are being fetched up. We would like to assure that only after the last man is brought to safety, the Indian Army will return to barracks. Jai Hind. ఆకస్మిక వరదల ధాటికి రైల్వే ట్రాక్లు, జాతీయ రహదారులు కొట్టుకుపోయాయి. ఇళ్లల్లోని బురద నుంచి శవాలు బయటపడుతున్నాయి. తమ వారిని తలుచుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు జనం.